హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు నేను ఇంకొక తర క్రోషా డిజైన్ చెప్పిస్తాను. ఓకేనా? ఎవరెవరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ 6 లేయర్స్ దారాము నేను రెడీ చేసి పెట్టుకున్నాను 2 కలర్స్కి. దానికోసం నేను ఇక్కడ బీడ్స్ యూస్ చేసి నీడల్ ఇక్కడ సేమ్ నీడల్ 10.75 mm. ఓకేనా? దానికోసం నేను ఇక్కడ ఒక పీస్ తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ స్టార్టింగ్లో మనము ఇక్కడ 2 times లాక్ వేసుకుందాము. ఓకేనా? బేసిక్ మంది క్రోషా డిజైన్కి 2 times లాక్. ఓకే, లాక్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఓకేనా చైన్ వేసుకుందాము. 4 chains. 1 ఓకే, చిన్నగా వేసుకోండి. ఓకేనా? 1 ఓకే, 2 3 4. ఓకేనా? 4 chains వేసుకొని అది ఎక్కడికి వస్తుందో ఇక్కడికి వస్తుంది. ఓకేనా? ఇక్కడ లాక్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ లాక్ చేసుకుందాము. ఓకేనా? మళ్ళీ 4 chains. 1 2 3 ఓకే, 2 3 4. ఓకేనా? ఇది ఇక్కడికి వస్తుంది. ఓకేనా? ఇక్కడికి వస్తుంది. మనం ఇక్కడ లాక్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు లాక్ చేసుకున్న తర్వాత ఒక చైన్ వేసుకోండి. ఓకేనా? ఒక చైన్ వేసుకొని మనము ఇక్కడ నేను ఈ బీడ్స్ ఉంది కదా, ఇక్కడ మీకు ఇది ఫ్లవర్ బీడ్స్, ఇది ఒక చుట్టూ పెద్దగా ఉంది. ఓకేనా? దానికోసం నేను ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? మీకు కనపడిస్తుంది అనుకుంటాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఒక లాక్ వేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎక్కడికి వస్తుందో ఇది కొంచెం జస్ట్ ఇలా ఫ్రీ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? టైట్ చేసుకోవద్దండి. టైట్ చేసుకుంటే మనం పళ్ళు అనేది కొంచెం తక్కువ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు లాక్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ 4 chains. ఓకేనా? 4 chains వేసుకోవాలా. చూస్తాను కదా, ఇది ఒక్క మిస్ అయితే పోతుంది. 1 2 3 4. ఓకేనా? 4 chains. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడికి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మళ్ళీ మనము ఇంకొక 4 chains వేసుకుందాం. ఓకేనా? 1 2 3 4. ఓకేనా? 4 chains. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. 4 chains వేసుకుందాము. ఓకేనా? 4 chains 3 times వేసుకుందాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? 4 chains 3 times. చూడండి ఫ్రెండ్స్, 4 times 3 chains వేసుకున్నాను. ఫస్ట్ 4 times చైన్ వేసుకొని లాక్ వేసుకొని 4 times చైన్ వేసుకొని లాక్ వేసుకొని ఇప్పుడు 3 times అయింది. ఇక్కడ నేను లాస్ట్లో ఇప్పుడు ఒక నాట్ వేసుకుంటున్నాను. ఓకేనా? నాట్ వేసుకునే మునుపు మనం ఒక చైన్ వేసుకున్నాము. ఓకేనా? చూస్తున్నారు కదా మీరు, ఈ 6 లేయర్స్ని ఇలా పెట్టుకొని మనము ఇక్కడ మనం నీడల్కి ఇన్సర్ట్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒకటి మిస్ అయితే పోతుంది. చూడండి, ఫుల్ ఇట్లా పెట్టుకోండి, ఎండ్కి పెట్టుకోండి. ఒకటి మిస్ అవుతా ఉంది. ఓకేనా? చూడండి, ఇలా ఒకసారి మనం నాట్ వేసుకుందాం. ఓకేనా? ఒక నాట్ వేసుకొని మళ్ళీ ఇప్పుడు కంటిన్యూగా ఇది ఎక్కడికి వస్తుందో ఆడికి ఇక్కడ స్ట్రైట్గా పెట్టుకోండి నీడల్ని. వీడికి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనము 4 chains 3 times వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? 1 2 3 4 chains 2 times వేసుకుందాం. ఓకేనా? మనము కంటిన్యూ నేను ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను. మీరు ఫుల్ శారీకి వేసుకోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో 4 chains 2 times వేసుకున్నాం కదా, అలాగనే లాస్ట్ ఎండ్లోనూ 4 chains 2 times రావాలి. మధ్యలో 4 chains 3 times రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, 1 2 3 4. ఓకే, ఇక్కడ 4 chains. ఇప్పుడు ఇక్కడికి నేను లాక్ చేసుకొని ఓకేనా, చూడండి, 1 సతి లాక్ అయింది. ఇంకొక సతి లాక్ చేసుకొని వేస్తాం. ఓకేనా? ఇలా లాక్ చేసుకొని ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ లైన్కి పోదాం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాక్ చేస్తున్నాను కదా, ఇప్పుడు మనము శారీని ఇలా రివర్స్ చేసుకొని ఓకేనా, జస్ట్ మనం ఇక్కడ ఫుల్ సింగిల్ క్రోషా వేసుకుందాం. ఓకేనా? ఇక్కడ మనకి ఎన్ని అవుతుందో అన్ని 1 2 ఓకేనా 3 ఓకేనా 4
నాకు ఇక్కడ 5 అవుతా ఉంది. ఓకేనా, మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు, బట్ ఇది ఫుల్ కవర్ కావాలి అంతే. ఓకేనా, 5 సింగిల్ క్రోషాస్. నెక్స్ట్ ఇక్కడ పక్కలో వెళ్ళి లాక్ చేసుకుందాము. ఓకేనా, ఇప్పుడు లాక్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒకసారి సింగిల్ క్రోషా వేసుకున్నాము, మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ సేమ్ కంటిన్యూ చేస్తున్నాను సింగిల్ క్రోషాని. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సేమ్ సింగిల్ క్రోషానే మనము కంటిన్యూ చేసుకొని వెళ్దాం. ఓకేనా, చూడండి పక్కలోనూ నేను ఇక్కడ ఎన్ని అవుతుందో అన్ని. ఓకేనా, చూడండి 1 2 ఓకేనా 3, మీకేమీ అయ్యలేదు, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి ఫ్రెండ్స్ సింగిల్ క్రోషా. ఓకేనా, చూడండి 4 అయింది నాకు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ నేను ఇక్కడ బీడ్స్కి లాక్ వేసుకున్నాను కదా, ఇక్కడికి వెళ్ళి నేను ఇలా లాక్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇలా పక్కలో వెళ్ళి ఇలా లాక్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, లాక్ చేసుకొని ఇప్పుడు బీడ్స్ పైన నేను మళ్ళీ చైన్ వేసుకుంటాను. ఓకేనా, చూడండి ఇలా లాక్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆల్రెడీ లాక్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఈ బీడ్స్ పైన మనము 4 టైమ్స్ చైన్ వేసుకుందాం. ఓకేనా, 2 టైమ్స్ అయింది, 3 టైమ్స్, ఓకే 4 టైం వేసుకొని చూడండి ఇక్కడికి నేను పక్కలో బీడ్స్ ఎక్కడ లాక్ చేస్తున్నానో ఆడికి వెళ్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనము ఫుల్ ఇక్కడ మనకి 4 టైమ్స్ 4 చైన్స్ 3 టైమ్స్ వేసుకున్నాను కదా, అక్కడ ఫుల్ నేను ఫుల్ సింగిల్ క్రోషా, ఎక్కడ ఏమీ లేదు, జస్ట్ చైన్ మాత్రం ఈ బీడ్స్ పైన 4 చైన్స్. మిగిలిందంతా మనము ఎక్కడెక్కడ లాక్ చేస్తాం అక్కడికి వెళ్ళి లాక్ చేయండి, ఎక్కడెక్కడ చైన్ ఉందో అక్కడికి వెళ్ళి మనము సింగిల్ క్రోషా వేసుకుందాం. ఓకేనా, ఇది ఫుల్ వరకు ఎండ్ వరకు ఇలానే వేసుకొని రావాలి ఫుల్ శారీకి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ చూడండి నేను ఇక్కడికి వెళ్ళి ఇలా లాక్ చేస్తాను, ఇలాగే అంతే సేమ్ మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎలా చేసినామో అలాగేనే. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి అక్కడను నేను సింగిల్ క్రోషా వేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫుల్ కంటిన్యూ చేసేసి నెక్స్ట్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లైన్ ఎలా చేయాలి అని చెప్తాను. ఓకేనా, ఇది దీనికి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ స్టార్టింగ్లో నేను 4 చైన్స్ 2 టైమ్స్, దాని తర్వాత బీడ్స్ లాక్, మళ్ళీ 4 చైన్స్ 3 టైమ్స్, మళ్ళీ బీడ్స్ లాక్ 4 టైమ్స్ 2 టైమ్స్ వేసుకున్నాను. దాని తర్వాత శారీ రివర్స్ చేసి ఫుల్ అన్నిటికీ మనం ఇక్కడ సింగిల్ క్రోషా వేసుకున్నాను. ఓకేనా, ఈ 4 చైన్స్ పైన సింగిల్ క్రోషా, దానిపైన ఈ బీడ్స్ మనకి పెద్దగా ఉంటే చైన్స్ ఎన్ని పడుతుందని మనకి అర్థమవుతుంది. ఇది నేను స్మాల్ బీడ్స్ తీసుకున్నాను, దానికోసం ఇది 4 చైన్స్ వేసుకున్నాను. చూస్తున్నారు కదా, మీకు కావాలంటే 5 చైన్స్ కావాలంటే వేసుకోవచ్చు, మీకు లూజ్ కావాలంటే లూజ్ వేసుకోవచ్చు. ఓకే, ఈ బీడ్స్ మీకు స్మాల్ ఉంటే చైన్ స్మాల్ అవుతుంది. ఓకేనా, ఇదంతా ఈ రోజుకి ఈ వీడియోలో. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లైన్ ఎలా వేయాలి చెప్తాను. ఓకేనా.